ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం నుంచే SLRM ప్రారంభిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రాథమిక సమీక్ష. శనివారం PM విశ్వకర్మపై సమన్వయ శాఖలతో సమీక్ష. 100 రోజులు 200 రోజుల పారిశ్రామిక ఉద్యోగ ఉపాధి కల్పన యాక్షన్తో రావాలి. కలెక్టర్ ప్రశాంతి. నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతాం. పూర్తిస్థాయి శానిటేషన్ దిశగా చర్యలు. అసంపూర్తిగా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతాం. ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పదిహేడవ వార్డ్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగులు బూట్లు పంపిణీ. గత ప్రభుత్వం వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని, రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు ఘనస్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్సెస్ మేనేజ్మెంట్పై SLRM కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ తిలకించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. జలం మనకు పూజనీయమని, అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం చాలా బాధగా ఉందన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. SLRMను తొలుత పిఠాపురం నుంచే ప్రారంభిస్తామని అన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని, ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామని అన్నారు. చెత్తతో ఏటా 2643 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకురావచ్చని, రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుందని అన్నారు. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేం, మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ PR శ్రీ శశిభూషణ్ గారికి, మెంబర్ సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాదు, ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి, సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి, నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి.
అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెదారం ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, డిఆర్డీఏ, ఏపీ, ఐఐసి జిల్లా అభివృద్ధి అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి గణనీయంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ దిశలో జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ప్రయోజనం పొందుతున్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పారిశ్రామిక పాలసీల అమలు తీరును సమీక్షించారు. పరిశ్రమల శాఖలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, నాక్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న మానవాహనులను, వారు చేసే విధులను కలెక్టర్ సమీక్షించారు. పూర్వపు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి సిబ్బంది కేటాయింపుల కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. మన జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. ఏ సెక్టార్లలో ఏ క్లస్టర్ల ద్వారా పారిశ్రామికంగా సాధించిన పురోగతిపై సమీక్ష చేశారు. రాజానగరం మండలంలో వుడెన్ క్లస్టర్ యూనిట్స్ ఏర్పాటు కోసం కలవచెర్లలో స్థలం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటనకి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక పాలసీ విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ పర్పస్ ప్రోగ్రాం క్రింద యూనిట్స్ ప్రోత్సాహకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కామన్ ఫెసిలిటీ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, క్లస్టర్ నిర్వహణ ప్రాజెక్ట్ క్రింద 1 యూనిట్ ఏర్పాటు చేయగా 2 క్లస్టర్ యూనిట్స్ ఏర్పాటు దిశగా చొరవ చూపాలని అన్నారు. స్వయం ఉపాధి, సేవా రంగం, ఎంఎస్ఎంఈ యూనిట్స్ వివరాలు తెలుసుకున్నారు. పీఎం విశ్వకర్మ, ఇతర అవకాశాల రంగాల విధానంలో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వచ్చే 5-6 నెలల కోసం ప్రాథమికంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. ఏపీఐఐసి భూములు కేటాయింపుల ద్వారా జిల్లాలో సంభావ్య ప్రాజెక్టులు ఏర్పాటు, తద్వారా కొత్త పారిశ్రామిక యువతను గుర్తించి ప్రోత్సహించాలని ఉందన్నారు. మండల స్థాయిలో భూముల కోసం పెండింగ్ ఉన్న రిజర్వేషన్పై నివేదిక సేకరించి అందజేయాల్సి ఉందన్నారు. భవిష్యత్ కార్యాచరణ క్రింద రానున్న 100 రోజులు, 200 రోజులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అన్నారు. పీఎం విశ్వకర్మపై సమన్వయ శాఖలు సమగ్ర నివేదిక శాఖల వారీగా కార్యాచరణతో రావాలని శనివారం సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగాల యూనిట్స్ గుర్తింపు, నిరుద్యోగ యువత వివరాలు నైపుణ్యాభివృద్ధి సంస్థకి అందజేయాలని ఆయా శాఖలతో సమన్వయం చేయాల్సి ఉందన్నారు. బహుళార్థక ప్రయోజనం చేకూరేలా లబ్ధిదారుల గుర్తింపు, నాక్, ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాభివృద్ధి కళాశాలలో డిఆర్డీఏ గత 5 ఏళ్ల నుంచి బయటకు వెళ్లిన వివరాలు సేకరించాలని, ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు వారికి ఉద్యోగ ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాల్లో ప్రోత్సాహం కలిగించే దిశగా అడుగులు వేద్దామని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా పరిశ్రమల అధికారి పీకేపీ ప్రసాద్, ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఎన్ జ్యోత్స్నాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, డిఎల్డీఓ పి వీణాదేవి, ఇన్ఛార్జ్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ పి పరిమళ తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా నగరంలో పూర్తిస్థాయి శానిటేషన్ అవసరమని, ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక 25వ డివిజన్లో స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటూ వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణతో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ వార్డులో చేపట్టిన పనులు జాప్యం వలన తరచూ ఇక్కడ ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని, 10 రోజుల్లో చేపట్టిన పనులు పూర్తయ్యే విధంగా వేగవంతం చేసి పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో శానిటేషన్, పరిశుభ్రత, త్రాగునీరు, వీధి దీపాలు, కుళాయిలు, అంతర్గత రహదారులు, కల్వర్ట్లు వంటి పలు సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రధానంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వార్డు సమస్యలు పరిష్కరించే విధంగా శాశ్వత పరిష్కారాన్ని చేపట్టి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడ చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి కొన్ని కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలు వర్షపు నీటితో మునిగి దోమల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు శాసనసభ్యులకు వివరించగా, ఈ అంశంపై నగరపాలక సంస్థ అధికారులతో తగు విచారణ చేసి ఆ దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నగర ప్రజల సమస్యలను తెలుసుకుని దానికి శాశ్వత పరిష్కారం చేసేందుకు గాను ప్రయత్నిస్తామని తెలియజేశారు. నగరంలోని కొన్ని వార్డుల్లో విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగడం లేదని, అందువలన రాత్రి సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు శాసనసభ్యుల దృష్టికి తీసుకురాగా, ఈ అంశంపై నగరపాలక సంస్థ అధికారులతో చర్చించి వెంటనే పనిచేయని లైట్ల స్థానంలో కొత్త లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని శాసనసభ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, వారి సిబ్బంది, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 25వ వార్డులో పని ఒకటి బాగా జాప్యం అవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేయడం, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ వచ్చి కూడా పనిని సమీక్షించి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది, స్పష్టంగా 10 రోజులు పని అవ్వాలని. అనేకమైన కారణాలు ఉన్నాయి. బిల్స్ పెండింగ్ గత ప్రభుత్వం, మళ్ళీ గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి అవి ఏ విధంగా క్లియర్ చేయాలన్నది చర్చించి, దాంతోపాటు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని కలవట్లు ఇరిగిపోయి ఉన్నాయి, డ్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా జరుగుతున్న పని నుంచే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చెయ్యాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేయడం, శానిటేషన్ పైన శ్రద్ధ వహించమన్నాం. వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్యపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పుకున్నామో, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని మాట ఇచ్చున్నామో, దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవ్వేవా ఏంటి, అవ్వకుండా ఏం చేయాలి, అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా చాలా సమస్య ఉంది. కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. త్వరగతిన ప్రాసెస్ ఏదైతే ప్రొసీజరల్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడ కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అనేది చాలా బాధ. ఈ రోజున మనం ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలనుకుంటున్నాము అని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ లైటింగ్ సిస్టమ్ అన్నది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంతగా శృతి మించుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో వాగ్దాన్ నిర్వహించారు. రాజమండ్రిలోని కంబాల చెరువు నుంచి దేవీ చౌక్ మీదుగా పుష్కర్ ఘాట్ వరకు వాగ్దాన్ జరిపారు. ఈ వాగ్దాన్ను ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాను దాస్ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ పాటించండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ నెల 1వ తేదీ నుండి ఓఎన్జీసీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈవేళ రాజమండ్రిలో వాగ్దాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాను దాస్ మాట్లాడుతూ ప్రజల్లో స్వేచ్ఛా భారత్పై అవగాహన కల్పించడానికి ఓఎన్జీసీ కృషి చేస్తుందని అన్నారు. గ్రామాల్లో బుర్రకథల ద్వారా ఓఎన్జీసీ ప్రచారం చేపట్టినట్టు తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఈ ప్రచార కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందగలుగుతారని అన్నారు. వాగ్దాన్లో పాల్గొన్న ఓఎన్జీసీ ఉద్యోగులు, సిఆర్ఎఫ్ సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. Yes, since the beginning of Swachhata Pakhwara on 2016, ONGC is celebrating this every year all across India, and ONGC Rajamundry Estate is also celebrating for the period 1st July to 15th July about the cleanliness and encourage the behavioral changes of everybody towards cleanliness. This year the theme is Waste to Wealth, and ONGC has organized many events towards this around our areas for various cleanliness activities inside our campus and outside areas also. We have organized Nukkar Nataks in various villages to impart the message of cleanliness and to educate people about the collection of biodegradable and non-biodegradable wastes. 17వ వార్డ్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగులు, బూట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డ్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగులు, బూట్లు పంపిణీ కార్యక్రమంలో రొంపిచర్ల యాంటోనీదాస్ మరియు వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ మహిళలు, బూత్ కన్వీనర్లు, సబ్ కన్వీనర్ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్ హెడ్ టీచర్ శోభారాణి, క్లాస్ టీచర్స్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి బుక్స్ మరియు బ్యాగ్స్, అలాగే షూస్ ఈ పిల్లలకి అందజేయాలని ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లాలో యొక్క కార్యక్రమం చేకూర్చడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన హెడ్ మాస్టర్ గారు, టీచర్ గారు, హెడ్ టీచర్ గారు, శోభారాణి గారికి, తోటి టీచర్లకి, వారి స్టాఫ్కి, ఛాన్సలర్స్కి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే మా యొక్క కమిటీ ప్రతి ఒక్కరూ పిలవగానే మల్లేశ్వరి యొక్క, ఆత్మగ్రహణం యొక్క, అలాగే మన ఉమాక్ గారు, అభి గారు, మన టేక్మూర్ ఆత్మలక్ష్మి, ఇండియన్ మల్లేశ్వరి యొక్క, అలాగే మన సీనియర్ రావణం గారు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గీతా అసిస్టెంట్స్కి, అలాగే మావడాడ సుజాత గారికి, అలాగే ఇది జనసేన యువ నాయకురాలు యువన్ రాణి గారికి, అలాగే మా సిస్టర్ దేవికి, అందరికీ ప్రతి ఒక్కరికి స్వామి సేవ ఎప్పుడు కూడా చెవులు మా పేరు చెప్తారు ఏంటంటే అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ధనలక్ష్మి, సాగు సునీత, అందరికీ ప్రతి ఒక్కరికి. రాజమండ్రిలో శ్రీ లక్ష్మీ తోపుడుబల్ల చిన్న వర్తకుల సంక్షేమ సంఘం 35వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి విక్రమ హాల్లో శ్రీ లక్ష్మీ తోపుడుబల్ల చిన్న వర్తకుల సంక్షేమ సంఘం 35వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, డిప్యూటీ నాయకులు ఎన్నమూరి దీపు విచ్చేశారు. ముందుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ చిన్న వర్తకులకు ముద్రా లోన్ల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తామని అన్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
పుష్కరాలలో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా తోపుడు బండ్ల వర్తకులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ సబ్బెల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రావూరి రామ్మోహన్ రావు హాజరయ్యారు. సిటీ నిధి బ్యాంక్ మేనేజర్ క్షత్రియ సత్యనారాయణ సింగ్, తోపుడు చినవర్తక సంఘం ప్రెసిడెంట్ జయరాం, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి లక్ష్మణరమణ, సన్యాసిరావు, లాల్ పటేల్, సింహాచలం నరసింహరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కరాలంటే రోడ్లు విశాలంగా చేస్తారు, ఎక్కడికక్కడ మరమ్మతులు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకైతే ఒక హామీ ఇవ్వగలం, పుష్కరాల్లో మీ ఎవరికి కూడా వ్యాపారం కోల్పోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏది చేసినా ఒకవేళ జంక్షన్ డెవలప్ చేయాలని అనుకుంటే మీ అందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏర్పరిచి ఎక్కడో చోట మీకు స్థానం కల్పించి చేసే బాధ్యత అధికారులు తీసుకునే విధంగా ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. మీకు దీపు గారు అందుబాటులో ఉన్నారు, ఆయన ఏం చెప్తే అది నా దగ్గర జరుగుతుంది. నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి అన్ని రావడానికి ఇబ్బంది అనుకున్నా ఆయన నా తరఫున అన్ని కూడా మీకు చేస్తారని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అలాగే సంఘం కూడా వ్యాపారాలు అంతంతగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా నేను చూసేది చాలా చోట్ల ఎవరైనా ఒక పని పెడితే వాడి దగ్గర తిన్నది వసూలు చేయడం. గతంలో ఇప్పుడు ఈ సంస్కృతి లేదు. లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే పని తీసేటప్పుడు వాళ్ళు పలుపు కొడుతున్నామే, మనం ఎక్కడాన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నది ఆలోచించే నాదుడే లేడు, అసలు మీతో చర్చించే ప్రజాప్రతినిధే లేడు. కానీ ఇవన్నీ కూడా గతం. ఇప్పుడు ఏది జరిగినా వ్యాపారవేత్తలు మరి ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వారు ఎవరికి కూడా నష్టం కష్టం కలగకుండా చూసుకుంటాం. కానీ తోడ్పాటు ఈ బలమని సహకరిస్తూ అని చెప్తానండి. ఏదైతే ఎక్కడైనా వాసు గారు ఎమ్మెల్యే అయితే మనకు బాగుంటుందని అంత మెజార్టీ ఇచ్చారు. అవతలకి ఒక కుయ్యమని మెజార్టీ ఇచ్చారు. మీ అందరితో గత ప్రభుత్వం వ్యాపారం చేసుకున్నారు. సుందరీకరణ పేరు చెప్పి అక్కడ సిటీ కేబుల్ పెట్టడం, ఆ షాప్లో అమ్మేసుకోవడం, మీ కేటాయించిన ప్లేస్లన్నీ వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 లక్షలు 6 లక్షలు అమ్మేసుకోవడం ఇలా చేశారు. కానీ ఆల్రెడీ వాసు గారు మనకి రావడం, మీ అందరి కష్టాలు మీ ఏమేమి ఉన్నాయో ఒక వినపత్రం ఇస్తే వాసు గారు పరిశీలించి తప్పకుండా మీకు ఏం కావాలో అన్ని చేసి పెట్టడం. అందరికీ విద్య, అందుబాటులో విద్య, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ధ్యేయంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడిన పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ PTSF ప్రధాన కార్యాలయాన్ని ఈ నెల 13వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు పేర్కొన్నారు. కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్యామల బిల్డింగ్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను వేణుతో కలిసి ఇతర నాయకులు బద్దే జార్జ్ యాంటోనీ, నక్కా వెంకటరత్నం రాసు, దారా యేసురత్నం, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కృత్తివెంటి ఫణికుమార్, పి వనజ, పి సత్య, ఎం చంద్రకళ విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు మాట్లాడుతూ
13వ తేదీ ఉదయం 9:30 జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన నాయకులు హాజరవుతారని తెలిపారు. సమాజంలో విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఉందని, అట్టడుగు వర్గాలకు విద్య అందితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పేదలు చదువుకుంటేనే ఆదర్శవంతమైన ఉన్నతమైన జీవితాన్ని గడపగలరని అన్నారు. తద్వారా నేడు మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందనే లక్ష్యంతో పీటీఎస్ఎఫ్ను ఏర్పాటు చేసినట్లు కొల్లాపు వేణు వివరించారు. పేరెంట్స్, టీచర్స్, విద్యార్థుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాము అందుబాటులో ఉండి పరిష్కరించడానికే ఈ ప్రధాన కార్యాలయం రాజమండ్రిలో నెలకొల్పినట్లు చెప్పారు. ఇతర వివరాలకు తాము 9581596999 నెంబర్లో అందుబాటులో ఉంటామని చెప్పారు. జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఉపయోగపడే విశిష్ట కార్యక్రమానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టిందని అభినందించారు. దారా యేసురత్నం మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ఈ సంస్థ కృషి చేయడం గొప్ప విషయమని అన్నారు. కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా అందరూ చదువుకోవాలని ఈ సంస్థ నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, ఈనాటి వరకు కూడా దిగువ స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు కూడా విద్య లేనివాడు వింతపోసుకునేటువంటి ఒకప్పుడు మాటలు ఎదుర్కొంటాం అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి విద్య అనేది చదువుకోవాలి తప్ప చదువును కొనకూడదనేటువంటి భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలను సందర్శించినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. ఏంటంటే ఒక విద్య అనేది దూరమైనప్పుడు ఆ యొక్క వ్యక్తి సమాజ అభివృద్ధికి చాలా దూరంగా ఉంటున్నారు. కాబట్టి తద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడకపోవడమే కాకుండా మరి కుటుంబంలో కూడా అతను భారంగా మారే పరిస్థితి. అందుకు కాబట్టి చదువు అనేది కొనకూడదు. చదువు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ విద్య, అందుబాటులో విద్య, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా పెట్టినటువంటి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, యునైటెడ్ ఫెడరేషన్ ప్రజలందరూ కూడా మీ పత్రికా ముఖంగా మరి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క అసోసియేషన్ ఆశీర్వదించాలని, అందరూ ఆదరించాలని, ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మూలకు కూడా ఈ అసోసియేషన్ యొక్క సేవలు ఉంటాయని చెప్పి సందర్భంగా నేను పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పీటీఎస్ఎఫ్ అనే సంస్థ పేద విద్యార్థులకు అండగా ఉంటారని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు గారిని అభినందిస్తూ, పీటీఎస్ఎఫ్ పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పేరెంట్స్కి నమ్మకం, టీచర్స్కి ప్రోత్సాహం, స్టూడెంట్స్కి భద్రత, ఈ కాన్సెప్ట్తో ఈ సంస్థ స్థాపించడం అంటే పేద విద్యార్థులకు విద్యను అందిస్తే సమాజం బాగుపడుతుంది, పేరెంట్స్ బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి, వ్యవస్థ మార్పు చెందుతుంది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుంది. ఒక ఆలోచనతో అక్షరం అనే ఆయుధాన్ని పేద ప్రజలకు అందించాలని ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్ళడం అనేది అభినందనీయం. ఇది రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం ఓపెన్ చేయడం, అందరికీ అందుబాటులో ఉండడం, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా వీరు సంప్రదిస్తే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో 25%, అంతేకాదు ఫీజుల విషయంలో కానీ పేరెంట్స్కి అలాగే యాజమాన్యానికి ఎటువంటి సమస్య ఉన్నా సరే, టీచర్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము పరిష్కరిస్తామని ముందుకు వచ్చి వారు ఈ సంస్థ స్థాపించడం అనేది అభినందనీయం. కనుక దీనికి మా వంతు సాయం మేము ఉండి అక్షరాన్ని వెదజల్లితే విద్యార్థులు మొక్కలుగా, మ్రానులుగా తయారై సమాజానికి నీడను, కలపను ఎలా వృక్షం ఇస్తుందో ఆ విధంగా మంచి అభివృద్ధి పదంలో రాష్ట్రం, సమాజం నడుస్తుందని. మరి ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం.
ఎంచేతనంటే ఇది చాలా విశిష్టమైనది. దానికి ముఖ్య కారణం ఏంటంటే విద్య. ఈ ప్రపంచంలో విలువైన సంపద ఏదైనా ఉన్నది అని అంటే కేవలం విద్య మాత్రమే. అది బంగారం కానీ డబ్బు కానీ వేరే ఇతరత్ర ఏదీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్య లేకపోతే అసలు ఈ విశ్వమే లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అలాంటి విద్య, విశిష్టమైనటువంటి విద్య కోసం మరి బలహీన వర్గాల పిల్లలకు అప్లిఫ్ట్ చేయడం కోసం మరి పాటుపడుతున్నటువంటి ఈ సంస్థని మరి ఈ సందర్భంగా మరి రాజమండ్రిలో నెలకొల్పడం, దాని ద్వారా సేవ చేయాలని ఆశించడం, దానికి మీ అందరి కృషి సహాయ సహకారాలు అందించాలని, దీన్ని అప్లిఫ్ట్ చేయాలని, దీన్ని అభివృద్ధి చేసి మరి విద్యని మరి ముఖ్యంగా ఈ రాజమండ్రి మహాసంస్థానం నుంచి మరి రాష్ట్రం అంతా వ్యాపింపజేసి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. భారతదేశంలో ఎక్కువగా చదువు లేని రాష్ట్రం ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలు కేరళ. ఆంధ్రప్రదేశ్లో మన కొల్లపు వేణుగారు పెట్టే ఆలోచన విధానం ఏంటంటే కేరళలాగా అందరూ చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఏదో సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే భావంతో ఉంటారు కొంతమంది. ఆ ఫైట్ చేయలేరు దాన్ని. ఈయన మధ్య రకంగా ఉండి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేము ఎంతో ఆనందపడుతూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వెళ్తే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో బడుగు బలహీన వర్గాలు వివక్ష చూపించడం కూడా జరుగుతుందని మాకు తెలిసింది. అటువంటివి జరగకుండా ఈ సంస్థ కూడా కృషి చేస్తుందని కోరుతూ ఏ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం నుంచే SLRM ప్రారంభిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రాథమిక సమీక్ష. శనివారం PM విశ్వకర్మపై సమన్వయ శాఖలతో సమీక్ష. 100 రోజులు 200 రోజుల పారిశ్రామిక ఉద్యోగ ఉపాధి కల్పన యాక్షన్తో రావాలి. కలెక్టర్ ప్రశాంతి. నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతాం. పూర్తిస్థాయి శానిటేషన్ దిశగా చర్యలు. అసంపూర్తిగా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతాం. ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పదిహేడవ వార్డ్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగులు, బూట్లు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.